పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? అయితే లాస్ట్ క్లాస్లో మనము అటతాళ అలంకారం అనేది నేర్చుకున్నాం కదా. ఇవాల్టి క్లాస్లో లాస్ట్ అలంకారం అంటే ఏడోది త్రిపుట తాళం అలంకారం మనం నేర్చుకోబోతున్నాము. దీనికి సంబంధించిన నోట్స్ అనేది వీడియో ఎండింగ్లో పెడతాను. అది కూడా మీరు నోట్ చేసుకొని చక్కగా దాంతోపాటు చూస్తూ ఈ వీడియో వింటూ ప్రాక్టీస్ చేసుకోండి. త్రిపుట తాళం సారీగా సారీగా మా రీగా మా రీగా మా పా గా మా పా గా మా పద మా పద మా పదని పాదని పాదని సానిద సానిద ప నిద ప నిద ప మ దా ప మ దా ప మ గ ప మ గ ప మ గ రి మా గ రి మా గ రి సా. చూసారు కదా, త్రిపుట తాళం అలంకారం అనేది మనం ఇలా పాడతాము. సో ఈ క్లాస్తో మీకు అలంకారాలన్నీ కూడా అయిపోయాయి. మొత్తం 7 అలంకారాలు. ఇవన్నీ కూడా మీరు ఇప్పటివరకు చెప్పిన 7 అలంకారాలు, అలాగే అంతకుముందు ఫస్ట్లో నేను చెప్పిన సరళీ స్వరాలు, దాటు స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, ఇవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి నెక్స్ట్ వీక్ కల్లా. నెక్స్ట్ వీక్ మనము కొత్త లెసన్ అనేది నేర్చుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గాయత్రీస్ ట్యూన్స్ అండ్ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.